నమస్కారం స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. నిజామాబాద్, రంగారెడ్డి, విజయనగరం, ఖమ్మం నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ కి కూడా స్వాగతం, సుస్వాగతం. కమాన్, పరిచయాలు పెంచుకుందాం. చెప్పండి మీ గురించి. ചേച്ചി സുഖമാണോ? എന്താ സംസാരിക്കണം നിങ്ങൾ? മലയാളിയാണോ? സംസാരിക്കട്ടെ മലയാളി അല്ല, തെലുങ്ക് നല്ല സംസാരിക്കട്ടെ മലയാളം. എങ്ങനെ മലയാളം അറിയും നിങ്ങൾക്ക്? ചേട്ടൻ മലയാളി എന്താ? നിങ്ങളുടെ ഭർത്താവ്? ചേട്ടൻ. ചേട്ടൻ. നിങ്ങളുടെ ചേട്ടൻ മലയാളിയും നിങ്ങൾ തെലുങ്ക്? മലയാളം. ചേച്ചി മലയാളം, നിങ്ങൾ തെലുങ്ക്. ഓ, ചേട്ടൻ പറഞ്ഞാല് നിങ്ങളുടെ തൃശ്ശൂരിലുണ്ടോ? തൃശ്ശൂരിലുണ്ട് സ്വന്തം ചേട്ടൻ. ആ, സ്വന്തം ചേട്ടൻ. ഓക്കെ, അപ്പൊ നിങ്ങൾ തൃശ്ശൂരിലേക്ക് പോയി? വെക്കേഷനിലാ പോയി. అപ്പൊ നിങ്ങൾ എന്താ ചെയ്തു? చూసి మేము తెలుగు అమ్మాయి, మేము సంసారిക്കണം, మీరు తెలుగు, మేము తెలుగు మీకు വേറെ തെലുഗിക്കണം. మాకు మలయాళం മലയാളം അറിയില്ല. അറിയില്ല. మా తెలుగు పూర్తి ಇಲ್ಲ. తెలుగు పూర్తి ఇల్లండి. వింటుండో మీరు వింటుండో. ശരി ശരി సరి సరి. హాయ్ సుమక్క, నా పేరు ఉషా కిరణ్, నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఉషా కిరణ్. చాలా రోజుల నుంచి నేను మీ గురించి వెతుకుతున్నా. అవునా? ఇవాళ దొరికారు మీరు. ఈ ఉషా కిరణ్ ఆవిడ. ఈ ఉషా కిరణ్. హాయ్ సుమక్క, నా పేరు ఉషా కిరణ్, నేను ఖమ్మం నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు అనిల్ కుమార్, నాకు ఒక బాబు పాప. శశాంక్ బాబు పేరు, పాప సహస్ర. నేను కేంద్రీయ విద్యాలయంలో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్, మలయాళం నేర్చుకోవడం కూడా. అవునా? ఓకే. మీ గురించి స్పెషల్ గా మలయాళం నేర్చుకున్నారు, మాకు కొంచెం నేర్చారు. మా ఇద్దరు కలిపి మాకు కొంచెం మలయాళం నేర్పించాడు దయచేసి. పిచ్చి తల్లి, జ్ఞాను చేస్తున్నటువంటి తెలుగు షోల వల్ల జ్ఞానే మలయాళం నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? నీకు తెలియదు మలయాళం పోతుందో, తెలుగు పోతుందో, మలయాళం తెలుగు వస్తుండో. ఓకే, భవాని. హాయ్ సుమా, నా పేరు భవాని. నేను ఎన్ఎన్ఆర్జీ కాలేజ్ లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. హాబీస్ లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ టీవీ. ఓకే, కాలేజ్ అంటే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. చెప్పండి సుమా. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. కమింగ్ బ్యాక్. ఓకే ఓకే. మణికుమారి. హాయ్ సుమా గారు, నా పేరు మణికుమారి, నేను విజయనగరం నుంచి వస్తున్నాను. నేను కూడా టీచర్ గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప బాబు. పాప పేరు భార్గవి, బాబు పేరు నాగానన. ఏంటి? నాగానన. ఆహా, రైటీ పేరు గణపతి సుబ్రహ్మణ్య స్వామి కలిపి పెట్టారు. రేణుక. హాయ్ సుమా, నిజామాబాద్ నుండి వస్తున్నాను. నేను హోమ్ మేకర్. మా ఆయన పేరు శ్రీధర్, నా బాబు విఘ్నేష్, పాప సంస్కృతి. నాకు హాబీస్ వచ్చేసి డ్రాయింగ్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే, ఇప్పుడు రౌండ్ మొదలెట్టేద్దాము. స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి ఈ రౌండ్ లో, తెలుసు కదా? సో భవానీతో మొదలెడుతున్నాము. భవానీ రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హీరో రామ్ చరణ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 150 మూవీ. దర్శకేంద్రుడు అని ఏ డైరెక్టర్ ని అంటారు? ఎన్టీఆర్ ఏం చేసేవారు? వ్యవసాయం. సాధు జంతువులు ఎక్కడుంటాయి? ఫారెస్ట్. గ్రహాంతర వాసులు ఎక్కడుంటారు? ఇంట్లో. వీధుల్ని ఎందుకు ఊడుస్తారు? చెత్తగా ఉండడానికి. తలనొప్పి దేనికి వస్తుంది? బాగా టీవీ చూస్తే. టైం అప్. హీరో రామ్ చరణ్ 150 సినిమాల్లో చేశారంట. వాళ్ళ నాన్నగారే మొన్న పూర్తి చేశారు 150. మీరు అబద్ధం చెప్పమన్నారు కదా సుమా గారు. బాగా చెప్పారు, అతికినట్టుంది. అబద్ధం దర్శకేంద్రుడు అని ఏ డైరెక్టర్ అంటారు? పాస్ చెప్పేశారు. ఎన్టీఆర్ వ్యవసాయం చేసేవారు. సాధు జంతువులు ఫారెస్ట్ లో ఉంటాయి. గ్రహాంతర వాసులు ఎక్కడుంటారు? మీ ఇంట్లో. సరే, నాకు ఇందాకటి నుంచి ఆవిడ ప్రవర్తన చూస్తున్నప్పుడే కొంచెం డౌట్ గా ఉంది. ఏ గ్రహం మీది? భూగ్రహం. మాది ఆగ్రహం. మాది స్వగృహం. వీధుల్ని చెత్తగా ఉండడం కోసమే ఊడుస్తారంట. తలనొప్పి బాగా టీవీ చూస్తే వస్తుంది. వస్తుంది, కరెక్ట్. అలాగని మానేయకండి, తలనొప్పి వస్తే వచ్చింది. అయినా టీవీ. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్లు. ఇందాక కాలేజ్ అంటే ఒక జోక్ గుర్తొచ్చిందని చెప్పాను కదా నా గురించి. కాలేజ్ చైర్మన్ గారు మొన్న జరిగినటువంటి ఫంక్షన్ కి సంబంధించి ఎవరికైనా ఫోటోలు కావాలంటే 10 రూపాయలు ఒక ఫోటో చొప్పున తీసుకోండి, నోటీస్ బోర్డు మీద పెట్టండి అని ప్రిన్సిపల్ కి చెప్పేసి వెళ్ళారంట. ఏం చెప్తారు? 150 రూపీస్ అని చెప్పి ఫ్యాకల్టీకి చెప్తారు.
ఫ్యాకల్టీ వాళ్ళు ప్రోగ్రామ్ ఆవిడ చేసుకుంటారు. చెప్పండి సుమ గారు చెప్పండి. మీది Help చేస్తున్నారా కాలేజే, మీరేమన్నా ఆవిడది మర్చిపోయారా? కాలేజే, మాది మాత్రం ఇల్లే. ఎవరికైనా ఫోటోలు కావాలంటే 20 రూపాయల చొప్పున తీసుకోండి అని ప్రిన్సిపల్ గారు అన్నారంట. టీచర్లేమో బయటకు వచ్చేసి ఏ పిల్లలు ఎవరికైనా ఫోటోలు కావాలంటే 40 రూపాయల చొప్పున తీసుకురండి అని చెప్పారంట. వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ ఇలా ఫోటో కావాలంటే 100 రూపాయలు ఒక ఫోటో చొప్పున అడిగారు అన్నారంట. వీళ్ళు తక్కువ వాళ్ళ, ఆవిడ తక్కువ. ఆవిడ వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి పిల్లోడికి అది ఫోటో అంట 200 రూపాయలు అంట ఫోటోకి అనిందంట. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ ఎంతో సో మనకి డబ్బులు బాగా పెరుగుతున్నాయి, ఈ ప్రాజెక్ట్ కి ఇంత టెండర్ పాడారు అంత టెండర్ పాడారంటే ఎందుకు అర్థమైందిగా. ఒక్కొక్క సెక్షన్ లో పాడుకుంటూ వస్తారనమాట. వీళ్ళు ఆ అంటే వాళ్ళు వాళ్ళు అని, అందుకే పెద్ద సంగీతం అవుతుంది తర్వాత. ఇది మీ కాలేజ్ అంటే నాకు గుర్తొచ్చింది. మా కాలేజ్ లో అలా జరగదు. రేణుక రెడీయా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చలిమంట ఎందుకు వేస్తారు? వేడిగా ఉండడానికి. సూపర్ స్టార్ అవ్వాలంటే ఏం చేయాలి? సూపర్ మార్కెట్ లో పనిచేయాలి. రికార్డ్స్ ఎప్పుడు బద్దలవుతాయి? అర్ధరాత్రి. చువట్పురం దొంగలు ఎక్కడుండేవాళ్ళు? పాస్. చేతికి తిమ్మిరొస్తే ఏం చేయాలి? మంట పెట్టుకోవాలి. సబ్బు పెట్టెలో ఏం పెడతారు? చాక్ పీసెస్. కురుకు ఎలా తీస్తారు? నిల్చొని. వరుడు తాళి కట్టేటప్పుడు ఓకే. చలిమంట వేడిగా ఉండడం కోసమని వేస్తారు. కరెక్ట్ ఆన్సర్. సూపర్ స్టార్ అవ్వాలంటే సూపర్ మార్కెట్ లో పనిచేయాలి, తెలుసుకోండి. ఊరికే వెళ్ళిపోయి యాక్టింగ్ క్లాసెస్ అవి నేర్చుకోవడం కాదు, సూపర్ మార్కెట్ లో పనిచేయండి. రాక్ స్టార్ అవ్వాలంటే మరి రాళ్ళు బద్దలు కొట్టాలా సుమా? రాక్ స్టార్ అవ్వాలంటే రాక్ క్లైంబింగ్ తెలియాలి. అంతే కదా. రికార్డ్స్ అర్ధరాత్రి బద్దలవుతాయి. స్టూవర్ట్పురం దొంగలు ఎక్కడ ఉండేవాళ్ళు ఇవిడికి తెలియదు అసలు. చేతికి తిమ్మిరి వస్తే మంట పెట్టాలి ఓకే. సబ్బు పెట్టెలో చాక్ పీసులు ఉంటాయి. కొనుకు నిలుంచొని తీస్తారు. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్లు. ఓకే, ఎవరైనా నన్ను అడగాలంటే అడగొచ్చు, ఏమైనా క్వశ్చన్స్ జోకులు ఏమైనా చెప్పొచ్చు. అక్వేరియం లో 4 ఫిషెస్ ఉంటాయి. ఒక ఫిష్ చనిపోతుంది. ఎన్ని ఫిషెస్ ఉంటాయి? 4 ఫిషెస్ ఉంటాయి. చెప్పకముందు ఎందుకు చెప్పారు? నాకు కొంచెం బిల్డప్ కోసం మీరు ఎక్కడ ఇచ్చాను ఇది. చెప్పేస్తారు అని ఆవిడ ఆన్సర్ చెప్పాలి. చెప్పేసింది ఆవిడ. సరే మణికుమారి మీరు రెడీయా? రెడీ రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సెల్ రింగ్ అయితే ఏం చేయాలి? లాగే కింద విసరాలి. ఫైర్ స్టేషన్ కి ఎప్పుడు ఫోన్ చేయాలి? నిప్పు ఆరిపోయినప్పుడు. కన్నీళ్ళు లాగాలంటే ఏం చేయాలి? బాగా ఏడవాలి. సముద్రంలో ఏముంటాయి? రాళ్ళు ఉంటాయి. మనిషి అంతర్ముఖాన్ని ఎలా చూడొచ్చు? చందమామలో. కూర ఎందుకు మాడుతుంది? ప్రతిపక్షాల కుట్ర. అన్నంలో ఏం కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది? సెల్ రింగ్ అయితే లారీ కింద ఇసిరి కొట్టాలి. టైంకి లారీ రాకపోతే తెప్పిద్దాం, రోడ్ మీద పెడదాం. ఫైర్ స్టేషన్ కి నిప్పు ఆగిపోయిన తర్వాత ఫోన్ చేయాలి ఓకే. వాళ్ళు హ్యాపీగా ఎక్కువ ట్యాంకులు నీళ్ళు తేవక్కర్లే కదా, చాలా సులువు. కన్నీళ్ళు ఆగాలంటే బాగా ఏడవాలి. మనిషి అంతర్ముఖాన్ని చందమామలోంచి చూడొచ్చు. మా ఇంట్లో కూర మాడడానికి ఇది ప్రతిపక్షాల కుట్ర. నిజం చెప్పండి. మనం ఇప్పుడు మణికుమారి గారి దగ్గర స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకుందాము. మణికుమారి గారు కూర మాడినందుకు చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. మణికుమారి గారు దీని మీద మీ స్పందన ఏంటి? మీ కూర ఎలా మాడింది? ఏతే మీరు అలా అడిగేస్తా నేను చెప్తాను బాబాయ్. ఏతేతో అడిగేస్తున్నారు. మరి రద్దే కూర మాడిపోయిందని అడగమని నన్ను 4 కళ్ళు వేసుకొని కూర మాడిందా గడిగుడ్డు మాడింది నీకెందుకు అదేది అడిగారు అది చెప్పు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఈవిడ కూర మాడడానికి ఈవిడ ఒక్కళ్లే కారకురాలు, ఇంకెవ్వరూ కాదు అని నేను సభాముఖంగా తెలియజెప్తున్నాను. ఈవిడ ఇలా చేయడం వల్లే ఆ కూర మాడి ఉంటుంది. అబ్బా మీలో మిమిక్రీ టాలెంట్ కూడా ఉందా? బాగుందండి, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్తారా? ఏమంటివి నేనేమనట్లే. స్టార్ మహిళ షో 2000+ మాత్రమే అందువా. ఎంత మాట. ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయి వాళ్ళ అమ్మమ్మలు ముత్తమ్మమ్మలు కూడా జయహో అనేలా 3000 కాదు 30,000 కాదు 3 లక్షల ఎపిసోడ్లు కూడా జరిగే ఒకే ఒక షో స్టార్ మహిళ అంటే ఎనీ డౌట్? ఐ హావ్ వన్ డౌట్. మీరు 3 లక్షల్లోని కూడా మీరే యాంకర్ గా రావాలని మాకు 3 లక్షలు. సుమక్క 3 లక్షలు అంటే మీ అమ్మాయి వాళ్ళ అమ్మాయి కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. మాకంత వరుసగా అమ్మాయిలు పుడితే మీ అమ్మాయి వాళ్ళ అమ్మాయి జనరేషన్ స్టార్ మహిళ అంటే సుమ ఫ్యామిలీనే. అబ్బా ఈ రోజు అన్నం సినిమాల్లో హీరోల కొడుకుల్లాగా ఇక్కడ కూడా ఫ్యామిలీలా. కమాన్ సుమా. కమాన్. 6 రాంగ్ చెప్పారు, 60 పాయింట్లు. ఇప్పుడు మీరు ఉషా కిరణ్ రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. త్రిషా పేరులో ఏ అంకె ఉంది? 2. చీపురు కట్టలు దేంతో తయారు చేస్తారు? పాస్. టైగర్ రొయ్య అని ఎందుకు అంటారు?
ఎందుకంటే అందులో లైన్ ఉంది కాబట్టి. ఒక చాక్లెట్ ఎక్కువ చాక్లెట్లు కావాలంటే ఏం చెయ్యాలి? 10 చాక్లెట్లు తినాలి. చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారాలంటే ఏం చెయ్యాలి? గోక్కోవాలి. జాతరలో ఎందుకు తప్పిపోతారు? పిచ్చెక్కితే. చేపలకి గాలం ఎలా వేస్తారు? ముక్కుతో. టైం అప్. రిషా పేరులో 2 ఉంది. చీపురు కట్టల ఆన్సర్ చెప్పలేదు. టైగర్ రొయ్యలో లయన్ ఉంది కాబట్టి దాన్ని టైగర్ రొయ్య అంటారు. ఒక చాక్లెట్ ఎక్కువ చాక్లెట్లు కావాలంటే 10 చాక్లెట్లు తినాలి. చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారాలంటే జుట్టు గోక్కోవాలి. అవును సుమా. జాతరలో ఎందుకు తప్పిపోతారు? పిచ్చెక్కినప్పుడు. ముక్కుతో చేపలకి గాలం వేస్తారు. 6 రాంగు 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్. ముందుగా ఉషా కిరణ్ కి. ఫస్ట్ వన్ ఎన్టీఆర్. ఏ ఎన్టీఆర్ అనండి. ఏ ఎన్టీఆర్. ఎస్. బి. బి సుమక్క. 3 రవితేజ. 4 శ్రీకాంత్. మీరేం వ్యాపారం చేసేవాళ్ళు? బి లావణ్య త్రిపాఠి. నేను పువ్వుల వ్యాపారం. ప్రతి పువ్వులోనూ మీరే కనిపించారు సార్ అన్నాడంట ఒకడు బ్యాంక్ మేనేజర్. మరి మీదే వ్యాపారం? చెప్పలేను సార్, మాది పందుల వ్యాపారం. ప్రతి పందిలోనూ మీరే కనిపించారని చెప్పలేను సార్. అలా ప్రతి ఫోటోలోనూ నేనే కనిపిస్తాను. ఫైనల్. ఏ ఎన్టీఆరా? ఎస్. చూద్దాం. అందమైన పిల్ల నువ్వు ఎక్క 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 ఎక్కడికెళ్ళినా నా వల్ల ముద్దగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది గుద్ది చెప్పుతానే బల్లా సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటా నిన్న నేడు అండ్ టుమారో follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్క 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 ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow you. మీరేం ఫాలో అవ్వలే మమ్మల్ని? సెకండ్ సాంగ్ మాకు ఫాలో అయిపోయాం అక్కడ. ఆల్ ట్రైన్స్ లో అంట. బి సుమా. చెప్పాను సుమా. మార్చావా? తర్వాత మార్చాను సుమా. లావణ్య త్రిపాఠి. చూద్దాం. బి. ఓకే కరెక్ట్. సి రవితేజ. రవితేజ తమ్ముడు. రవితేజ. చూద్దాం. ఏ రవితేజ 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 సుమా. అంత డౌట్ గా చూస్తావైతే. ఓహో మా ఆయన అయిపోతాడు అన్న. సారీ ఏమండి, సారీ. ఉంటాడు చూస్తే ఏమంటారు సుమా. డి శ్రీకాంత్. చూద్దాం. శ్రీకాంత్ శ్రీకాంత్ శ్రీకాంత్. 4 కరెక్ట్. 40 పాయింట్లు. మలయాళం ఒకటొకటని చూపించుకుంటున్నారా ఏంది? చూస్తా, నేను చూపిస్తాను నా తడాకా. అమ్మ శశిరేఖమ్మ వచ్చారమ్మా. కానీ వేరే యాసలో మాట్లాడుతున్నారు. కత్తి అందుకో జానకి. పక్కనే ఉండేటువంటి పార్టిసిపెంట్ కి కత్తి చూపించిరా జానకి. చూపించు జానకి. పొడవమని చెప్పలేదు జానకి. బాగుందా లేదా కత్తి చూసి చెప్తుందేమో అని అడిగాను. అప్పుడే మలయాళం వాళ్ళు కత్తి తయారు చేస్తారా బాబాయ్. అమ్మో జానకి. మళ్ళీ రా జానకి. చెప్పండి. కత్తి ఏమిటా రొమాన్స్? పక్కకెళ్ళు. పర్లేదు సుమా. జానకి కత్తి చెప్పండి. చూపించావా? చూపించాడు సుమా. ఏమంటుంది జానకి? చాలా షార్ప్ గా ఉందంటుంది. తీసేద్దామా? మన నాలిక కూడా అలాగే ఉంటుందని చెప్పు జానకి. అమ్మోయ్ వద్దమ్మోయ్, మేము తెలుగు ఇల్లే
మమ్మల్ని కొంచెం వెళ్ళండి, మమ్మల్ని కొంచెం దయ చూడండి. 4 ఫోటోస్ చూస్తుండో. ఓ అలాగేనండి. చూస్తుండో. నల్లగా నల్లా ఇరికే. ఆహా. ఆమె తుమ్మే బోలో భాషి. వస్తుంది మలయాళం ఆమె వస్తుంది. తుమ్మే బోలో భాషి. చేసి నల్లగాడ మలయాళం మాట్లాడుకుందాము అక్కడి నుంచి. అంటే ఫోటోస్ చూస్తుండో. బాబాయ్ 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 ఏమీ తెలియట్లేదు బాబోయ్, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నువ్వు చేసామంటే చేసేస్తారేంటి మరి? మలయాళం మలయాళం చేసుకోవాలి కదా, మాకు చేయొచ్చు కదా. మమ్మల్ని మలయాళం అంటున్నావు, నీకు వచ్చి చేసేస్తారు సెల్ఫ్ మరి. అమ్మోయ్ అమ్మోయ్ ఆడ మలయాళం అంటే ఇదే. పేరు తెలియట్లేదు బాబోయ్. ఏంటి ఒక్క పేరు తెలియట్లేదా? మరి దారుణం, చాలా ఈజీ అన్ని. బాబోయ్ అజ్జబ్. అయ్యయ్యయ్యయ్యో. సరే ఏ అనుకోవచ్చు, ఓకే కొంచెం కష్టం అని. BCD అయితే చాలా ఈజీ. బి సుమా, సి సుమా, డి సుమా. ట్రై చేస్తా. టైం అయిపోతుంది. ఓకే ఓకే ఫైన్ లా చెప్పండి, అక్కడికి వెళ్ళిపోయి చెప్పండి. బి నయనతార, ఏ వాణిశ్రీ అనుకుంటున్నాను. ఓకే సి. సి తెలియట్లేదండి. డి. డి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. మీరు అయిపోయింది కదా. ఎందు అయ్యో. ചേട്ടൻ എനിക്ക് അറിയില്ല, കുറച്ച കൂടെ അറിയില്ല. నా అంత బుజ్జికి మీది చేట, నాది బుజ్జికి మాకు కొంచెం హెల్ప్ చేయండి అమ్మోయ్. ఎవ్వరు ఇక్కడ హెల్ప్ చేయరమ్మా, నువ్వే ఆడాలి. కొంచెం కొంచెం నీ చెప్పాలి, తొందరగా టైం అయిపోతుంది. చిన్న క్లూ, చిన్న క్లూ. 10 9 8 7 తెలియట్లేదు మేడం. 5 4 3 2 1. ఏ వాణిశ్రీ, బి నయనతార, సి డి తెలియదు. ఫైనల్. మరి బి చూద్దాము. నయనతార అన్నారు కదా, నయనతారేనా? బి నయనతార. నయనతార చూద్దాం. బి. కరెక్ట్. పోనీ 10 పాయింట్లు వచ్చాయి. నయనతార వచ్చుండో వచ్చుండో. ఏ వాణిశ్రీ అన్నావు కదా, మర్చిపోయాను. చెప్పావులే. మీకు తెలుసా ఎవరైనా? ఎవరికైనా తెలియదు. అమల గారేమో. సుహాసిని మళ్ళా చూద్దామే. పాటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. పాటని క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రొస్టు కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్ము చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగడ 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 జా జగడ 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 జా జగడ 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 జా. దువ్వెనే కోడి జుత్తు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వరే పొత్తమ బాబు. కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, ఈరగా వేస్తాడే ఈల సౌండు, నీడలా వెంటాడే జీడి బ్రాండు, పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగడ 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 జా జగడ 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 జా. అది అమల గారు. సి చెప్పలేదా? సి కూడా నయనతారే. ఎవరికైనా తెలుసా? నయనతార. అది టాప్ సి. చూద్దాం. అబ్బా సుమా, సూపర్ చెప్పావు. కానీ పాయింట్. కానీ నువ్వు డి గుర్తుపట్టలేదంటే నిజంగా నువ్వు విజయనగరం తొందరలో వెళ్ళకు. బెటర్. ఎవరికైనా తెలుసా? ప్రభాస్. ఆ? కాదు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. చూడు. ఎంత చేసి పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ ఉండో. అయ్యో అయ్యో ఎంత చేట చెప్తుండో అప్పుడప్పుడు అలాగా అందరూ నా పేరు చెప్పేస్తే ఏముంది అని వద్దనుకున్నారా? సరే 10 పాయింట్లు వచ్చాయి. రేణుక చూడండి. ఏ రామ్ చరణ్. బి అండ్ సి తెలియదు. డి సమంత. ఫైనల్.
ఏ రామ్ చరణ్ కరెక్టా? మీరుండండి, ఆవిడ చెప్తారు. మీరు చెప్పండి, మీకు తెలుసు కదా, మీకు పేపర్ మీకు తెలుసు కదా, చెప్పండి చెప్పండి. పేపర్ లీక్ అయింది కదా. ఆవిడకి అన్నీ తెలిసియో చెప్పియో. నాకు కొంచెం కూడా తెలియదు. ఏ ఎవరు అనుకుంటున్నారు మీరు చెప్పండి. రాణా రాణా. మీరు మణికుమారి. నేనేదో హీరోయిన్ అనుకుంటున్నాను. హీరోయిన్ భవాని. రామ్ చరణ్. రామ్ చరణే అది. చూద్దామే. కరెక్ట్, రామ్ చరణ్. బి ఎవరన్నారు? రామ్. కాదు కాదు, మీరు ఫస్ట్ అన్నది చెప్పలేదు. బి తెలియదు అన్నారు కదా? తెలియదు. ఓకే, మీరేమనుకుంటున్నారు? రామ్. మీరు ఉషా కిరణ్. సాయి ధర్మతేజ్. మణికుమారి. మహేష్ బాబు అనుకుంటున్నాను. అందుకే ఇందాక 10 వచ్చాయి. బి చూద్దాం. సాయి ధర్మతేజ్. మీరు ఎలాగో చెప్పలేదు. సి. చెప్పలేదా? చెప్పలే. కంగనా. కంగనా. అబ్బా, మీరు కనీసం ఒక వారం రోజులు ట్యూషన్ కి రండి నా దగ్గర, ఓకేనా? తప్పకుండా. సి చూద్దాం. కంగనా. ఓ జుట్టు చూసి, కర్లీ హెయిర్ చూసి. ఓ డి సమంత. ఇది కరెక్ట్ అమ్మా. చూద్దాం. రెండు కరెక్ట్, 20 పాయింట్. ఇప్పుడు భవాని. చూడండి భవాని. ఏ మోహన్ బాబు. సి ప్రభాస్. సారీ, సి ప్రభాస్. తమన్నా. సి తమన్నా. సి. 2 faces సేమ్. ఏ మోహన్ బాబు, బి ప్రభాస్, సి తమన్నా. సి. మరీ చాలా ఫోటోస్ లో పూర్ స్టూడెంట్స్ లో ఉన్నారు. నేను ఇప్పటి వరకు ఇట్లాంటి స్టూడెంట్స్ ని మన స్టార్ మైండ్ లో చూడలేదు. సి గుర్తుపట్టలే. సి నితిన్ ఫైనల్. ఏ ఎవరు అనుకుంటున్నారు? రేణుక. ఆవిడేతో తోచింది చెప్తారు చూడండి. ఇప్పుడు రజనీకాంత్. ఏ రజనీకాంత్. డి వచ్చే. ఒకటే అడిగా. రజనీకాంత్. తను చెప్పింది మోహన్ బాబు. చూద్దాం. ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఇక్కడ మచ్చ పెట్టుకొని మీసాలు మిలేసుకొని లుంగి ఘాటు పెట్టుకుని మీసాలు మెల్లేసుకొని ఎస్ బాస్ అంటాననుకున్నావా? కబ్బాలీరా. మలయాళీరా. ఈవిడ మలయాళీ. థ్యాంక్ యూ. ఓకే, ఆఫ్టర్ కబాలి హూ? బి ఎవరు చెప్పింది? ప్రభాస్. సుమా. ఈవిడ చెప్పింది రైటే సుమా, నువ్వు ఆలోచించక్కర్లేదు. మీ ఇద్దరు సూపర్. చూద్దాం. నేనే సంపు ముద్దు పేరు తెగింపు. సంపూని పట్టుకొని మీరందరూ ప్రభాస్ అన్నారే. అయ్యో 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 అయ్యో. కాదు కడవులే, ఎన్నాచిడా, ఎన్నాచిడా. పైగా నువ్వు కూడా మరీ టూ మచ్. మళ్ళీ ఇలా వంగి ఒక పోజు. సి. అల్లు అర్జున్. ఇది చాలా దారుణం అసలు. ఇదైతే అల్లు అర్జున్. చెప్పండి ఎవరు? అల్లు అర్జున్. చక్కగా కనిపిస్తోంది. ఓన్లీ ఈవిడికి ఆవిడికి మాత్రమే కనిపించట్లేదు. చూద్దాం. తమన్నా. చూద్దాం. తమన్నా. 10 పాయింట్లు తీసుకోండి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం.
నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. బస్ వస్తుంది, దాని మీద ఊరి పేరు లేకపోతే సినిమా పేరు ఉంటుంది, చూసుకోండి. రైట్ రైట్. ఉషా కిరణ్. దోచే. దోచేయి దొరికింది, దోచేయి మొత్తంగా దోచేయి. చూద్దాం. ప్రతి భార్యకి ఉండాల్సినటువంటి జీవిత లక్ష్యం వాళ్ళ ఆయన మనసు దోచేయి. దోచేయడం. వాళ్ళ ఆయన మనసు, వాళ్ళ ఆయన పర్సు రెండు దోచేయడం. తీసుకో 10. నెక్స్ట్. ఉషా కిరణ్. చింతకాని. చింతకాని. ఏమనుకుంటున్నారు మీరు? ఆ చింతకాని వచ్చింది అంతే, ఫుల్ గా చింతకాని రాలేదు కదా. రవ్య. చింతకాని వచ్చేది సుమా, నేనే కంగారు మీరు పడి చింతకాని అన్నారు. చూద్దాం. చిన్న చిన్న చింతకుంట. నొప్పేసా. ఇలాంటి ఊరు కూడా ఉందా సుమా? ఈ రౌండ్ ద్వారా తెలుస్తున్నాయి. -10. ఎవరికి ఇస్తారు? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అక్కడ భలే 70, ఇవ్వాలి. 70, 60. ఉషా, అవి ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. 70, 70, 60. ఉషా, ప్లీజ్ ప్లీజ్ Please, ఉషా. 70, 70, 60. ఏ, ఉషా. Please. చూడబ్బా. మణికుమారి. మణికుమారి 10. నువ్వు చిన్న చింతకుంటలో పడ్డావు. కుంటలో కూరుకుపోయింది అది. మహబూబ్ నగర్ లో ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. నెక్స్ట్. మణికుమారి. సౌఖ్యం. సౌఖ్యం. చూద్దాం. కరెక్ట్. 10. తర్వాత బస్సు. మణికుమారి. గంగవారి. 10 seconds. గంగవారి సింహం. గంగవారి సింహం. ఏవో అలాగా ఈవిడ ఇందాక ఏ ఊర్లో పడ్డారు మీరు? ఏదో కుంటలో ఎంత పడ్డారు. కుంటలో నేను కొండలో కుంటలో పడ్డారు. ఈవిడ గంగవారి సింహంలో పడ్డారు. గంగువారి గంగువారి సిగడాం. శ్రీకాకుళం జిల్లా, మీకు దగ్గరే. -10. ఎవరికి ఇస్తారు? మనీ, మనీ ఇచ్చేసే, ఇక్కడ మనీ, 100, please. 70, 60. ఇక్కడ మనీ మనీ మనీ. అమ్మకొచ్చి మనీ మనీ మా ఇద్దరికి మనీ ఇల్లు సుమా. మనీ. ఉషా కిరణ్ మెల్లిగా. ఇందాక నీకు ఇచ్చారు ఇచ్చారు. కదా. మనీ ఇటు ఇచ్చేసే. 100. చాలా ఉంది, అటు చూడకో. పాపం భవానికి. భవానీ 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం బలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే ముత్తు
ఉషా కిరణ్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగులు వస్తాయి, తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కాలి. ఓకే, డైలాగ్. Hey, mister. 1 minute. Risk is my life. Possibility is my home. Impossibility is my enemy. Danger is my game. So, you want Indian guide or not? మా గైడ్ ఏం అవసరం లేదు. Hey, ఒక స్టూడెంట్ టాపర్ అయ్యాడంటే బికాస్ ఆఫ్ గైడ్. పాండవులు కురుక్షేత్రంలో గెలవడానికి శ్రీకృష్ణుడు అనే గైడ్. భగవద్గీత, ఖురాన్, బైబిల్ అండ్ యువర్ వైఫ్స్ ఆల్సో గైడ్స్. They lead our human life. Very interesting. We need a guide like you, please. Okay. ఈ డైలాగు ఏ సినిమాలోది? ఉషా కిరణ్. పాండవులు పాండవులు తుమ్మిద. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. పాండవులు కురుక్షేత్రంలో గెలవడానికి మోహన్ బాబు ఎవరు గైడ్ అని చెప్పారు? ఉషా కిరణ్. అర్జునుడు. అర్జునుడు. రాంగ్ ఆన్సర్. మణికుమారి. కృష్ణుడు. కృష్ణుడు కరెక్ట్. 10 పాయింట్లు. భవాని మీరు చెప్పండి. ఒక స్టూడెంట్ టాపర్ అవ్వాలంటే టీచర్ గైడ్ అవ్వాలి. ఒక స్టూడెంట్ టాపర్ అవ్వాలంటే వాడు మంచి చిట్లు పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. వాడికి పక్కనే చిట్లు అందించే మంచి స్నేహితులు ఉండాలి. వచ్చినటువంటి ఇన్విజిలేటర్ కి కొంచెం కంటి చూపు మందం ఉండాలి. మీరు చెప్పండి. ఒక ప్రోగ్రామ్ హిట్ అవ్వాలంటే యాంకర్ సుమా ఉండాలి. దానికి మీకెందుకు సిగ్గు? మీరు చెప్తుంటే నేను సిగ్గుపడాలి కదా. నువ్వు ఎలా పడట్లేదు కదా, అందుకే నేను పడ్డాను సుమా. మణికుమారి. ఒక హౌస్ వైఫ్ వంట టాప్ అవ్వాలంటే వంట ప్రోగ్రాములు గైడ్ అవ్వాలి. ఒక హౌస్ వైఫ్ వంట టాప్ అవ్వాలంటే మొగుడికి అభిరుచి ఉండకూడదు, అప్పుడు టాప్ అవుతుంది. నెక్స్ట్ డైలాగ్. ఉన్న నువ్వు ఇలా బజార్ రోడ్ ఇలా ప్రవర్తించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆశ్చర్యంగానే ఉంది సార్. క్లాసులు డిస్టర్బ్ చేసే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోరు, అమ్మాయిలు నేర్పించే వాళ్ళ గురించి మీరు అస్సలు పట్టించుకోరు. మా దారిని మేము వెళ్తుంటే కొట్టడానికి వచ్చిన వాళ్ళ మీద తిరగబడినందుకు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరో నేను అడగటం లేదు. మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు, కానీ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు చెంప చూపించడానికి నేను గాంధీ అంత గొప్పవాడిని మాత్రం కాదు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? ఉషా కిరణ్. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. శివ సినిమా డైరెక్టర్ ఎవరు? ఉషా కిరణ్. రామ్ గోపాల్ వర్మ. కరెక్ట్ ఆన్సర్. 10. మళ్ళీ నెక్స్ట్ డైలాగ్. మీకు చాలా తెలివితేటలున్నాయి అంటున్నారు కాబట్టి కొంచెం కష్టమైన ప్రశ్న అడుగుతాను. నో ప్రాబ్లం. 1964లో పుట్టిన మనిషికి ఇప్పుడు వయసు ఎంత తక్కువ చెప్పాలి. ఆ మనిషి ఆడ మగ? అదంత అవసరమా? మీరే కదా ప్రశ్న స్పష్టంగా ఉండాలన్నారు. మగ మనిషి. 1964లో పుట్టిన మగ మనిషికి ఇప్పుడు వయసు ఎంత? వాడు ఇప్పుడు బతికున్నాడా పోయాడా? బతికున్నాడు. 1964లో పుట్టిన మగ మనిషి బతికుంటే వాడి వయసు ఎంత? ఏ నెలలో పుట్టాడు? అక్టోబర్లో. ఏ డేట్లో పుట్టాడు? అక్టోబర్ 2. ఏ టైంకి పుట్టాడు? 1964 అక్టోబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి పుట్టిన మగ వేధవా ఇప్పటికీ బతికేడిస్తే వాడి వయసు ఎంత? చాలా. ఏ ఏరియాలో పుట్టాడు? ఏంటయ్యా క్వశ్చన్ నేను అడుగుతున్నానా నువ్వు అడుగుతున్నావా? ఎందుకంటే అలా అరుస్తారు? ఈ డైలాగ్ లో క్వశ్చన్ అడుగుతున్న నటుడు ఎవరు? ఉషా కిరణ్. ధర్మవరపు సుబ్రహ్మణ్యం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం ఆ వ్యక్తి ఏ నెలలో ఎన్నవ తేదీన పుట్టాడు అని చెప్పారు? భవాని. అక్టోబర్ 2nd 12. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సరే సరే, నువ్వు నేను ఓకేనా? ఓకే సుమా. సరే, ఇంటర్వ్యూకి వచ్చావు, కొంచెం ఇంటెలిజెంట్ గా కనిపిస్తున్నావు కాబట్టి నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను, క్లారిటీతో సమాధానం చెప్పు. 1964లో పుట్టిన మనిషి వయసు ఇప్పుడు ఎంత? ఇండియాలో పుట్టాడా అమెరికాలో పుట్టాడా? ఇండియాలోనే పుట్టాడు. వయసు ఎంత? ఇండియాలో పుట్టాడు. ఏ నెలలో పుట్టాడు? ఓకే, 1964 అక్టోబర్ నెలలో పుట్టినటువంటి ఆ మనిషి వయసు ఎంత? హైదరాబాద్ లో పుట్టాడా విశాఖపట్నంలో పుట్టాడా? హైదరాబాద్ లో పుడితే ఏంటి, విశాఖపట్నంలో పుడితే ఏంటి? ఇండియాలో పుట్టాడు కదా. ఉదయం పుట్టాడా సాయంత్రం పుట్టాడా? వాడు మధ్యాహ్నం పుట్టి చచ్చాడు. వాడి వయసు ఎంత? ఆల్రెడీ పుట్టి చచ్చిపోతే వయసు అలా చెప్తాను సుమా. పుట్టి చచ్చిపోయినా కూడా నువ్వు వయసు చెప్పాలి కదా. చెప్పాడు, పుట్టి చచ్చాడు అన్నా. మొన్నే చచ్చాడు వాడు. ఇక వాడికి వయసు ఎలా చెప్తాను నేను? నీకు ఉద్యోగం ఇచ్చేస్తున్నాను, రేపటి నుంచి జాయిన్ అయిపో. థ్యాంక్ యూ. రేపటి నుంచి నేను స్టార్ మలయా. ఈ ఉద్యోగం కాదు, పైన పైన ఏంటి సుమా? రూము అమరావతి అమరాన ఉన్న అమరావతి నగరం. క్లీనింగ్. నెక్స్ట్ డైలాగ్.
ఇప్పుడు మీకు విషయం అర్థం కావట్లేదు నాన్న. చదివిన పుస్తకాన్ని మళ్ళీ చదివి, చూసిన సినిమాని మళ్ళీ చూసి, తిరిగిన ఫ్రెండ్స్ తోనే మళ్ళీ తిరిగి, పడుకున్న చోట మళ్ళీ పడుకొని, స్నానం చేసిన బాత్రూమ్ లోనే మళ్ళీ స్నానం చేసి నా పేషెన్స్ పెంచుకుంటున్నాను నాన్న. ఎందుకంటే లైఫ్ లో ప్రతిదీ రిపీట్ అవుతూ ఉంటుంది, మనకి అది బోర్ కొట్టకూడదు నాన్న. అందుకని లైఫ్ ని ఇంట్రెస్టింగ్ గా ఉంచాలి. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? ఉషా కిరణ్. రవితేజ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? ఎవరు చెప్పలేదు, నేను ఒక క్లూ ఇస్తున్నాను. దిస్ బాయ్ ఈస్ వెరీ గుడ్, అది తెలుగులో చెప్పండి. మణికుమారి. ఇడియట్. సారీ, రాంగ్ ఆన్సర్. పాస్ రేణుక. ఈ అబ్బాయి చాలా మంచోడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. వచ్చే మణికుమారి. రండి. రేణుక. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ మీ గేమ్ పొడిచే గేమ్. ఇక్కడి నుంచి ఒక బలూన్ తీసుకోండి, దాన్ని మీరు ఇటు నుంచి పైకి ఎగరేసి దాన్ని, అయ్యో అయ్యో, ఓకే, రింగ్ లో నుంచే బలూన్ రావాలి, అప్పుడు మీరు అటు పరిగెత్తి దాన్ని పొడవాలి. ఇదే గేమ్. కింద పడిపోక ముందే మీరు పగలగొట్టాలి. కింద టచ్ అయిన తర్వాత పగలగొట్టినవి నాట్ కౌంటెడ్. మీరు బలూన్ రింగ్ లో నుంచి దాటిస్తే 10 పాయింట్లు వస్తాయి, పొడిస్తే ఇంకో 10 వస్తాయి. సో టోటల్ గా పొడిస్తేనే 20 పాయింట్లు వస్తాయి. దాటించేసి వదిలేద్దాం అనుకునేరు, పొడవాలి కంపల్సరీగా. అది ఎందుకు దాటించడం అంటున్నామంటే టైం అయిపోయే టైం కల్లా ఒకవేళ ఏదైనా దాటుతున్నట్టయితే మీకు ఇస్తాం. మీరిద్దరు రండి. సర్కిల్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆడాలి. తీసుకోండి. తీసుకొని అక్కర్లేదు అనుకున్నారా? అటు చూపించండి. రెడీ, 1 2 3 గో. మెల్లిగా అండి. అయ్యో అది వేస్ట్. పగిలితేనే 20 వస్తాయి మీకు. ఓకే 20. మెల్లిగా మెల్లిగా, దారం తెంపకండి. 40 40 60 80 100 100 పాయింట్లు వచ్చాయండి మీకు. రెడీ, 1 2 3 గో. వా 20 40 60 80. లాస్ట్ 30 సెకండ్స్. 100 120 140 టైమ్ అప్. కొన్ని బలూన్లు నేను సతాయించాయి కదా, మగ బలూన్లు అయి ఉంటాయి. అవి 140 పాయింట్లు వచ్చాయి నీకు. రెడీ, 1 2 3 గో. 20 40
60. కక్ష ఉంది నా మీద. లాస్ట్ 30 seconds. 80. వంద. నూట 20. అప్ 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 అప్. ఏమండి త్రుటిలో ఆవిడ జస్ట్ మిస్ అయ్యారు కానీ బలూన్ ఆవిడ దగ్గరికి ఎగరడం ఈవిడ pencil తో. లేదు ఇవాళ. 120 పాయింట్లు. మీ టార్గెట్ 19. అలాగైతే ఇవాళ మీరు విన్ అవుతారు. విజయనగరానికి షీల్డ్ తీసుకెళ్తారు, లేదంటే ఖమ్మం షీల్డ్ తీసుకెళ్ళిపోతుంది. ఓకే, రెడీ? 1 2 3 గో. జాగ్రత్త అండి, కాళ్ళు. 20. అక్కడ స్టాండ్, కాళ్ళు చూసుకోండి. మీరు వెళ్ళి అక్కడ నించోండి, ఆవిడ మిమ్మల్ని పడుస్తారు. వెళ్ళండి. గెలవాలి. 40. కమాన్, యూ క్యాన్ డూ ఇట్. నెల్లూరు పెద్ద 30 seconds. 60. కమాన్. 80. 100. టైమ్ అప్. 100 ట్రై చేశారు. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ ఖమ్మం ఉషా కిరణ్. మీరు గెలుచుకున్నారు 4 బర్నర్ స్టార్. థ్యాంక్ యూ. ఈ రోజు ఖమ్మం. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలి అనుకుంటే డోంట్ మిస్ స్టార్ మైనా. బై బై. కవలల స్పెషల్ స్టార్ మహిళకి స్వాగతం. నువ్వు ఇక్కడ నొక్కాలి, ఇక్కడ ఎత్తుతున్నావు. దూకుడు.